ప్లాస్టిక్ బాటిల్తో రక్తపోటు. నీళ్లు, పాలు, శీతల పానీయాలు ఏవైనా సరే ప్లాస్టిక్ బాటిళ్లలోనే వస్తున్నాయి. ఆ బాటిళ్లకు సూర్యరశ్మిలోని అతి నీల లోహిత యువి కిరణాలు ఎక్కువగా సోకినప్పుడు వాటిల్లోని సూక్ష్మ ప్లాస్టిక్ కరిగి ఆయా పానీయాల్లోకి కలిసిపోతుంది. అది తాగిన వాళ్ళ శరీరంలోకి వెళుతుంది. ఇది వరకే చేసిన పలు అధ్యయనాల్లో ఈ సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలు రక్తంలోనూ ఉండటం గమనించారు. అందువల్లే రక్తపోటుకి సూక్ష్మ ప్లాస్టిక్కి సంబంధం ఉందా అన్న కోణంలో పరిశోధన చేశారు. ఆస్ట్రియాలోని దాన్యూబ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రక్తంలో సూక్ష్మ ప్లాస్టిక్ ఎక్కువగా ఉండి రక్తపోటుతోనూ బాధపడుతున్న రోగుల్ని నెల రోజుల పాటు ప్లాస్టిక్ బాటిళ్లని ఏ రకంగానూ వాడకుండా ఉండమన్నారట. నీళ్లు తాగడానికి స్టీల్ పేపర్ లాంటి వాటినే ఉపయోగించమన్నారట. నెల తర్వాత వాళ్ళందరిలోనూ సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాల సంఖ్య తగ్గడమే కాదు, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చిందంట. దీన్ని బట్టి సూక్ష్మ ప్లాస్టిక్కి రక్తపోటుకి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతున్నారు. వీలున్నంత వరకు వాటికి దూరంగా ఉండమని సూచిస్తున్నారు. జై హింద్.